హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కిడ్నీలో స్టోన్స్ ఎలా రెడీ అవుతాయి, వాటి వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయా, కిడ్నీలో స్టోన్స్ ఉంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎలా రెడీ అవుతాయో చూద్దాము. కిడ్నీస్ అనేవి మన బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాలని అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవో అప్పుడు స్టోన్స్ అనేవి కిడ్నీలో రెడీ అవుతాయి. సో మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ స్టోన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా పగిలిపోయి యూరేటర్ నుండి అంటే మూత్రనాళాల ద్వారా యూరిన్ నుండి బయటకు వచ్చేస్తాయి. అలా బయటికి వెళ్ళే క్రమంలో మూత్రనాళాలలో స్టోన్ అనేది స్టాప్ అయిపోతే అంటే ఆగిపోతే, అలా ఆగిపోవడం వల్ల కిడ్నీ అనేది స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ రావడం వల్ల కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయా అని అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదండి. అవే స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకో కిడ్నీస్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కిడ్నీలలో స్టోన్స్ ఉన్నాయి అనేసి మనకు ఎలా తెలుస్తుంది అంటే కిడ్నీ అనేది మనకి కొన్ని సిమ్టమ్స్ని ఇస్తుంది. ఏమేమి సిమ్టమ్స్ అని అంటే సో కిడ్నీస్ అనేవి మనకు చెస్ట్ కింద ఉంటాయి. మనకి వెనకాల నుండి ముందుకి పెయిన్ అనేది చాలా వస్తుంది. అలా పెయిన్ వచ్చే టైంలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే వామిటింగ్ వచ్చినట్టు ఉండడమా, లేదు అనేసి అంటే మీకు యూరిన్ మంట రావడము, యూరిన్ ఆగుతూ వెళ్ళడము, యూరిన్లో బ్లడ్ రావడము. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ స్టోన్స్ ఉన్నాయా లేవా, ఆ స్టోన్స్ ఎంత సైజులో ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోండి. స్టోన్స్ పెద్ద సైజులో ఉంటే మీరు వెంటనే ఆ స్టోన్స్ని తీపించుకోండి. స్టోన్స్ అలానే ఉంటే మీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న సైజులో ఉంటే వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల స్టోన్స్ అనేవి పగిలిపోయి యూరిన్ ద్వారా పడిపోతాయి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.